అంబటి నివాసానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఉదయం 11 గంటలకి షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అటు తాడేపల్లి నివాసం బయలుదేరిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా బ్రహ్మరథం పట్టారు. కార్యకర్తలు ఎక్కడ చూసినా కానీ పోటెత్తుని ప్రజలు తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఒక్కసారిగా కూడా అటు ఆ చుట్టుపక్కల ప్రాంతం నుంచి జగన్ కి స్వాగతం పలికేందుకు కూడా అటు నేతలు పూర్తి స్థాయిలో కూడా ఆ కార్యకర్తలు సమాయత్తం చేసినటువంటి పరిస్థితి. అయితే అడుగడుగున పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కార్యకర్తలు కూడా వేలాది మంది తరలి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా జిల్లా నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం సరిగ్గా 11 గంటలకి షెడ్యూల్ ఉన్నప్పటికీ 12 గంటలకు కూడా ఆ గంట సమయంలో కూడా అటు అంబటి నివాసానికి చేరుకుంటారని ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి రావడంతో కూడా మరి అడుగడుగున మరి ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా ఆ ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అయితే సామాన్య ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి. అయితే పట్టాభిరామస్వామికి సంబంధించి పట్టాభి విజి దగ్గర పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వచ్చారు. అక్కడ దాదాపు గంట సేపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేసినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఎక్కడా కూడా కట్టడి చేయలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అంబటి నివాసానికి ప్రస్తుతం లోపలికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి రావడంతో కూడా కొంతసేపు తొక్కిసులాట చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. కొంత పోలీసులు కట్టడి చేసినటువంటి నేపథ్యంలో కొంత ప్రస్తుతం అయితే మెరుగుపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపలికి అంబటి నివాసానికి చేరుకున్నారు. విజయలక్ష్మి అదేవిధంగా ఇద్దరు కుమార్తెలు లోపల ఉన్నారు. అదేవిధంగా అటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా జగన్ తో పాటు ఉన్నారు. అదేవిధంగా దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చారు. అదేవిధంగా జిల్లా మాజీ ఎమ్మెల్యేలు అంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి రజనీ, అదేవిధంగా అటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా శంకర్రావు అందరూ కూడా తరలి వచ్చారు. అటు నేతలు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం లైవ్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జరిగినటువంటి దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే టీడీపీ నేతలు కానీ కూటమి నేతలకు సంబంధించి చేసినటువంటి దాడి అటు కారు పగలగొచ్చినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆయన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాడి జరిగినటువంటి సమయంలో కూడా అటు మాజీ మంత్రి అంబటితో కూడా మాట్లాడారు. అంబటి రాంబాబుకు సంబంధించి ఆయన ఆ రోజు జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ లైన్ లో ఆయన పరామర్శించారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులకి కొంత భరోసా కల్పించేటువంటి అవకాశం ఉంది. క్యాడర్ కి ఒక మీడియా ద్వారా కొంత దశానిర్దేశాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర పరిణామాలు చూస్తే గత 3 రోజులుగా కూడా ఎక్కడ చూసినా కూడా ఒక గందరగోళం రణరంగం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు జోగి రమేష్ నివాసం పైన జరిగినటువంటి దాడి వ్యవహారం కానీ, అదేవిధంగా అంబటి నివాసం పైన జరిగినటువంటి దాడి వ్యవహారం కూడా చాలా తీవ్రంగా పరిగణించింది. వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో కూడా మీడియా ముఖంగా ఖండించినటువంటి పరిస్థితి. అటు అంబటి కుమార్తె అటు కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ పైన, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గల్లా మాధవి పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. కాపు కుటుంబాన్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారు, కులం పేరుతో దూషించారు. పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి అంశాలని ఖండించాలంటూ కూడా ఆమె పవన్ కళ్యాణ్ కూడా అభ్యర్థన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి ఇద్దరు నేతలు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాజకీయం ఒక కులానికి చుట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆమె చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంబటి కుమార్తె మౌనిక చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి అడుగడుగునా కూడా పూర్తి స్థాయిలో ఎండగట్టేటువంటి ప్రయత్నం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఒక విధ్వంసం సృష్టించారు. ఆ రోజు మేము ఇంట్లో ఉన్నటువంటి సమయంలో మా నాన్నగారి మీద, అదేవిధంగా కుటుంబ సభ్యుల మీద అటు నిప్పంటించడం కానీ, అదేవిధంగా దాడి చేసినటువంటి వ్యవహారం కానీ పూర్తి స్థాయిలో కూడా ఎండగట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వచ్చినటువంటి
నేపథ్యంలో ఉదయం రావాల్సినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా దాదాపు అరగంట సేపు కుటుంబ సభ్యులతో కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉంది. జరిగినటువంటి ఘటన పైన అదేవిధంగా వారి కుటుంబానికి ఏ విధంగా భరోసా కల్పించాలి, అదేవిధంగా ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అంబటికి సంబంధించి ఎలాంటి జైలు అధికారులు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. నిన్న తన అల్లుడు కూడా కలిశాడు. ఏదైతే మరి ఆయన ములాఖాత్ లో కూడా మరి రాజమండ్రిలో ఆయన కలిసినటువంటి సమయంలో ఎలాంటి జైలు అధికారులు ఆయనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల పైన కూడా ఆరా తీశారు. ఏదైతే మరి న్యాయ వ్యవస్థ ద్వారా కూడా ఆయన పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా కూడా మరి ట్రాఫిక్ ఇబ్బందుల మధ్య కూడా ఆయన ప్రస్తుతం అంబటి నివాసానికి చేరుకున్నారు. అంబటి నివాసంలో కుటుంబ సభ్యులతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అటు పక్కన రాష్ట్ర స్థాయి నేతలు కూడా వైఎస్ జగన్ తో పాటు కొంతమంది నేతలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన చాలా ఓపిక్ గా ఎక్కడ చూసినా కూడా స్వాగతం పలుకుతున్నటువంటి సమయంలో ఆయన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అభివాదం చేస్తూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అడుగడుగున ఆయన క్యాన్వాయ్లో పైకి కారు పైన అభివాదం చేస్తూ కార్యకర్తలతో ఒక ఉత్సాహంతో కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే జరిగినటువంటి ఘటన తీవ్రంగా వైసీపీ పరిగణించింది. ప్రతి ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆ కార్యకర్తల్ని ఉద్దేశించి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి పైన తీవ్ర స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిగినటువంటి ఘటనలు కూడా తీవ్రంగా పరిగణించారు. రాష్ట్రంలో అటు పూర్తి స్థాయిలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతూ ఉంది. ఏదైతే మరి అంబేద్కర్ రాజ్యాన్ని కూడా కాల రాస్తున్నారంటూ కూడా వైఎస్ జగన్ మాట్లాడినటువంటి నేపథ్యంలో కేంద్రానికి ఒక లేఖ రాశారు. జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే దాడులు చేయడం, అదేవిధంగా ఇంటికి నిప్పు పెట్టమంటే అంశాలకు సంబంధించి కూడా అటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డితో పాటు కొంతమంది పార్లమెంట్ సభ్యులు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసి రాష్ట్ర పరిణామాల పైన కూడా ఒక లేఖ రూపంలో కానీ అదే ఒక మెసేజ్ రూపంలో కూడా కలిసి వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి అనుకోండి. అంటే కేంద్ర బలగాలని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలి, అటు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. వైసీపీకి సంబంధించినటువంటి నేతలని కేసులు పెట్టడం కానీ దాడి చేసినటువంటి ఘటనలకు సంబంధించి కూడా అటు కేంద్రం దృష్టికి తీసుకొచ్చి కేంద్ర సహాయం కోరేటువంటి అవకాశం ఉంది. అయితే ఏదైతే పరిణామాలకు సంబంధించి నిన్న అటు జోగి రమేష్ ఇంటి పైన జరిగినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా ఇటు అంబటి నివాసం పైన జరిగినటువంటి వ్యవహారం పైన కూడా ప్రజలకి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని ఒక దోషిగా నిలబెట్టేటువంటి విధంగా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే మహాపాపం నిజం పేరుతో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రగడ మొదలైనటువంటి నేపథ్యంలో అటు పూర్తి ఏదో అంబటి రాంబాబు ముందస్తుగా కూడా బిఫోర్ 1 డే ముందు కూడా ఆయన ఫ్లెక్సీల వివాదం మహాపాపం నిజం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంది. అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి జంతువు కొవ్వు కలిసి నెయ్యి కలుషితం చేశారంటూ చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో చేసినటువంటి అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరి దీన్ని ఒక ప్రజల్లోకి ఏదైతే మరి జంతువుల కొవ్వు కలిసిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి కావాలని వైసీపీ మీద ఉరదలేటువంటి కార్యక్రమం కానీ వైసీపీని తప్పుదోవ పట్టించే విధంగా కానీ వైసీపీ తప్పు చేయలేదని ఒక నిరూపించుకోవడానికి కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక క్యాడర్ ని దేశాన్ని ఇచ్చారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డూని కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా నెయ్యి కలిసిందని చెప్పినటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలనేది వైసీపీ ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది. అందు సందర్భంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు కానీ అటు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ప్రజల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే వైసీపీ ఎక్కడ తప్పు చేయలేదు, కల్తీ నెయ్యి ఎక్కడ నెయ్యికి సంబంధించి కూడా కలవలేదు, జంతువు నెయ్యికి సంబంధించి కూడా ఎక్కడా కూడా కల్తీ లేదు, కేవలం అటు కూటమి నేతలు ప్రచారం మాత్రమే అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా అటు వైసీపీ స్టాండ్ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే వారు ప్రతి దేవాలయాలకి వెళ్లి అటు
శాంతి చేసే విధంగా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పెద్ద ఎత్తున కూడా కూటమి ప్రభుత్వం పైన విమర్శలు ఎక్కుపెట్టింది. అయితే ఈ సమయంలోనే ఈ ఫ్లెక్సీలు వెలుగులోకి, అంటే మొదటిగా పల్నాడు ప్రాంతంలో పిడుగురాల్లో ఈ ఫ్లెక్సీలో వెలిశాయి. ఫ్లెక్సీలు అనంతరం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా గుంటూరు నగరంలో ఇదే ఫ్లెక్సీలు మహాపాపం నిజం పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో, అదే విధంగా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి 3 ఫోటోలు ప్రచురించి వారు ఒక ప్రచురణ రూపంలో కూడా ప్రజల ముందుకి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో కూడా వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఏదైతే మరి ఆ ఫ్లెక్సీలు తొలగించాలి, ఫ్లెక్సీలు తొలగించకపోతే అంబటి రాంబాబు నేనే స్వయంగా వెళ్లి ఆ ఫ్లెక్సీలను తొలగిస్తానని కూడా ఆయన శపథం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన రింగ్ రోడ్ లో ఉన్నటువంటి, అంటే ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర కిలీఫ్ డాబా దగ్గర ఆయన వెంకటేశ్వర స్వామి, అమరావతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గోరంట్ల టెంపుల్ కి వెళ్లారు. ఆ పూజల అనంతరం కూడా ఆయన తిరిగి వస్తున్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అటు టీడీపీ నేతలు కర్రలతో దాడులు చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఆయన చేసినటువంటి మాటలు దుమారం రేపింది. ఆయన మాట్లాడినటువంటి కారులోంచి బయటకు వచ్చినటువంటి సమయంలో ఆ మాట్లాడినటువంటి మాటలు పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఆయన జైలుకి దారి తీసింది. అంబటి రాంబాబు అనేక సభల్లో కానీ అనేక ప్రెస్ మీట్లలో కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. ఎక్కడ కూడా దొరకకుండా ఆయనకున్నటువంటి తెలివితేటలతో ఆయనకున్నటువంటి సటైర్లు వేస్తాడు తప్ప ఎక్కడా కూడా ఆయన ఎలాంటి ఘటనలు జరిగినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఆయన సటైరికల్ గా వేస్తాడు తప్ప ఎక్కడ కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు కూడా పునరావృతం జరిగినటువంటి పరిస్థితి లేదు. అయితే ఏదైతే మొన్న జరిగినటువంటి ఘటన కొంత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఎందుకంటే ఒక్కసారిగా కూడా అటు టీడీపీ నేతలు, కూటమి నేతలు ఆగ్రహానికి గురి చేసింది. ఏదైతే మరి చంద్రబాబు పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో అది వైరల్ అవడంతో కూడా మరి టీడీపీ వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తల ఇళ్ల పైన దాడులు చేసినటువంటి పరిస్థితి తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి కూడా వైసీపీ చాలా తీవ్రంగా పరిగణించింది. అయితే చేసినటువంటి వ్యవహారం పైన అంబటి రాంబాబు జరిగిన గంట వ్యవధిలోనే ఆయన పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. ఏదైతే ఆయన మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకుంటూ పూర్తి స్థాయిలో అలా మాట్లాడకూడదు అని చెప్పి కూడా ఆయన వివరణ ఇచ్చినప్పటికీ కూడా అటు టీడీపీ కార్యకర్తలు కొంత ఆగ్రహానికి గురయ్యారు. అధినాయకుడి పైన, ఏదైతే చంద్రబాబు పైన తన ముఖ్యమంత్రి, అదే విధంగా వాళ్ళ అధినాయకుడి పైన చేసినటువంటి వ్యాఖ్యలు జీర్ణించుకోలేకపోయారు. కార్యకర్తలు ఒక్కసారిగా కూడా అంబటి నివాసం సిద్ధార్థ నగర్ లోనే నివాసం పైన ఒక్కసారిగా కూడా రాళ్లు రువ్వారు, కర్రలతో దాడి చేశారు. పూర్తిగా అటు ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. నివాసం పైన నిప్పు పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిపురు తప్పిన నిప్పులా మారింది. ఆ రోజు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు కట్టడి చేయలేని పరిస్థితిలో పోలీసుల వ్యవస్థ పూర్తిగా చేతులెత్తేసినటువంటి పరిస్థితి మనకి కనపడింది. అయితే పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు చేతులెత్తేసేటంతో ఒక్కసారిగా కూడా ఆయన్ని అదుపులోకి తీసుకుంటాము, ఆయన అరెస్ట్ చేస్తాము, అదే విధంగా కార్యకర్తలు వెనుతిరిగి వెళ్లాలంటూ కూడా వాళ్ళు అభ్యర్థన చేసినా కూడా పోలీసుల ఎక్కడ కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు కూడా పెద్ద ఎత్తున అంబటి రాంబాబు మీద దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయం, అదే విధంగా నివాసం కూడా ఎదురుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అదే కార్యకర్తలకు సంబంధించి కూడా దాదాపు 11 గంటల వరకు ఆ రోజు ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు కూడా ఆయన్ని పోలీస్ స్టేషన్ తరలించడానికి కూడా అటు పోలీసులకు కత్తి మీద సాములాగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఆయన్ని ఏకంగా వజ్ర వాహనంలో ఆయన్ని నల్లబాడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. నల్లబాడు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లిన తర్వాత కూడా మరి ఆయన్ని చిత్రహింసలకి గురి చేశారంటూ కూడా మరుసటి రోజు న్యాయమూర్తి మీద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే నల్లబాడు సిఐ నన్ను ఇబ్బందులకు గురి చేశారు, కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా ఆయన న్యాయమూర్తి ముందు అభ్యంతరణ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే న్యాయమూర్తి ఆయన చెప్పినటువంటి మాటల్ని కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ చేసిన తర్వాత కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. అయితే ఒక ఏదైతే మరి ఆయన మీద పెట్టినటువంటి రిమాండ్ రిపోర్టు అటు మాజీ పన్నువోలు సుధాకర్ రెడ్డి కూడా ఆయన వాదనలు వినిపించారు. ఏదైతే రిమాండ్ రిపోర్టు అన్ని తప్పుడు రిపోర్టు కేవలం కావాలని
ఈ అంబటి రాంబాబు పైన కేసు పెట్టారంటూ కూడా ఆయన ఆ వాదనలు న్యాయమూర్తి ముందు వినిపించినటువంటి నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయాలని కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా సరైన కారణాలు చూపించలేనటువంటి నేపథ్యంలో 14 రోజుల పాటు కూడా అంబటి రాంబాబుకి రిమాండ్ విధించారు. ఆయన రిమాండ్ విధించినటువంటి సమయంలో ఆయన నెల్లూరు జైలుకి తరలించాలంటూ కూడా ఆయన పెట్టుకున్నటువంటి ఆయన అభ్యర్థనను కూడా తోసిపుచ్చారు. ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలంటూ కూడా అటు న్యాయమూర్తి చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అటు పెద్ద ఎత్తున కూడా అటు కార్యకర్తల మధ్య అటు వజ్ర వాహనం ద్వారా కూడా ఆయన్ని రాత్రి కూడా ఎర్లీ మార్నింగ్ కూడా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఆయనకి ఒక ప్రత్యేక బ్లాక్ కేటాయించారు. ఎందుకంటే పుస్తకాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మాజీ మంత్రిగా ఉన్నారు, 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన్ని ఒక ప్రత్యేక బ్లాక్ బ్యారెక్ లో కూడా ఆయనకి కేటాయించినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి కొంత ఏదైతే మరి ఆయన ఆరోగ్య పరిస్థితి కానీ అదే విధంగా జైల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనే అంశాలపైన కూడా అటు న్యాయమూర్తి ద్వారా ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి ఇంటి భోజనం అందించాలని కూడా కోరారు. అయితే ఇప్పటి వరకు కూడా దానిపైన ఎలాంటి క్లారిటీ న్యాయమూర్తి ఇవ్వలేదు. ఎందుకంటే జైలు అధికారులు ఖచ్చితంగా న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా మరి నడుచుకుంటే అవకాశం ఉంది. ఎందుకంటే జైలు అధికారులు ప్రతిదీ కూడా ఆ న్యాయ వ్యవస్థ అటు జడ్జి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విజయలక్ష్మి సతీమణి విజయలక్ష్మి వారి కుమార్తెలు ఇద్దరు లోపలే ఉన్నారు. వారితో కూడా పరామర్శిస్తా ఉన్నారు. జరిగినటువంటి ఘటన పైన, జరుగుతున్నటువంటి పరిణామాల పైన, జరగబోయేటువంటి వ్యవహారాల పైన కూడా పూర్తిగా వారి కుటుంబ సభ్యులతో కూడా ఆరా తీస్తారు. కుటుంబ సభ్యులకి జరుగుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక భరోసా కల్పించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంబటి కుటుంబానికి వైఎస్ కుటుంబం ఎప్పటి నుంచో విధేయతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ కుటుంబం అటు అంబటి కుటుంబానికి కూడా అండగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జరిగినటువంటి ఘటన సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి ఫోన్ చేసి ఆ రోజు జరిగినటువంటి ఘటన పైన కూడా పరామర్శించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తానని చెప్పినప్పటికీ కూడా కొంత ల్యాండ్ ఆర్డర్ ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 2 రోజుల తనంతరం కూడా ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు కూడా మరి జోగి రమేష్ నివాసానికి కూడా పూర్తి స్థాయిలో కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల పైన పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కొంత డైర్మాలో పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత క్యాడర్ భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర యంత్రాంగానికి, రాష్ట్ర క్యాడర్ కి, అదేవిధంగా నేతలకి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా పార్టీ నేతలు అటు ఎక్కడ వెనకడుగు వేయకుండా, అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందులు కానీ, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అరాచకాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు జగన్ కి అటు స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా పోలీసులు ప్రస్తుతం కట్టడి చేశారు. మరి కాసేపట్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 10 నిమిషాల్లో మీడియా ముందుకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులని మీడియా ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర పరిస్థితులను బట్టి, అదేవిధంగా రాష్ట్ర పరిణామాల పైన కూడా అటు ప్రజల ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే క్యాడర్ పూర్తి స్థాయిలో కూడా అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో మీడియా ద్వారాగా అటు క్యాడర్ కి, ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఇప్పటికే చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ కార్యకర్తలు ఆందోళన చెందొద్దు, ఎక్కడ ఏదైనా న్యాయపరంగా ఎదుర్కొంటాం, అదేవిధంగా చట్టపరంగా కూడా ఎదుర్కొంటాం, ఏదైతే పోలీసులు ఇబ్బందులు గురి చేశారో వారిపైన ప్రైవేట్ కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే అటు వైసీపీ నేతలు ఒక హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో కూడా మీడియా ముందుకు వచ్చేటంటే అవకాశం ఉంది. దాదాపు 10 గంటలకి గుంటూరు నగరంలో ప్రారంభమైనటువంటి కాన్వాయ్ కూడా ఇప్పటికీ దాదాపు 5 గంటలు సమయం పట్టింది. అయితే దాదాపు 10 గంటల నుంచి కూడా గుంటూరు నగరంలో అటు ర్యాలీగా బయలుదేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
అభివాదం చేస్తూ కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి కనపడింది. ఎదురు చూశారు కార్యకర్తలు అడుగడుగున వైఎస్ జగన్ కి స్వాగతం పలికేందుకు, వైఎస్ జగన్ కి అభివాదం చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎదురు చూశారు. ఆ ఎండని సైతం అదే విధంగా పూర్తి స్థాయిలో అడుగడుగున కార్యకర్తలు కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా అటు పల్నాడు ప్రాంతం నుంచి వచ్చేటువంటి కానీ అటు డెల్టా ప్రాంతం నుంచి అటు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కార్యకర్తల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా జెండాతో వచ్చినటువంటి కార్యకర్తల్ని పూర్తిగా ఆపివేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈ సమయంలోనే కార్యకర్తలు ఎక్కడా లెక్క చేయలేదు. పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలు కూడా గుంటూరు నగరానికి చేరుకున్నారు. అటు పట్టాభిపురం బ్రిడ్జి దగ్గర కూడా చాలా సేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సామాన్య ప్రజానికం అదే విధంగా కార్యకర్తల మధ్య కూడా కొంత తోపులాట జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే విధంగా పోలీసుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే మరి కాన్వాయ్ వస్తున్నటువంటి సమయంలో కాన్వాయ్ స్పీడ్ గా వెళ్లాలంటూ అటు పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఆయన కారులోంచి బయటకు వచ్చి ప్రతి కార్యకర్త కూడా అభివాదం చేస్తూ కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టకేలకు కూడా 5 గంటలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు అంబటి నివాసంలోకి చేరుకున్నారు. మరి కాసేపట్లో మరో నిమిషాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వారి కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చి అటు రాష్ట్ర ప్రజలకి ఆయన వివరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏదైతే దీనికి సంబంధించి కూడా జరిగినటువంటి 2 పరిణామాలకు సంబంధించి అంటే అంబటి రాంబాబు పైన అదేవిధంగా జోగి రమేష్ పైన జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిగణించారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి. అదేవిధంగా కల్తీ నెయ్యి వ్యవహారం చేసినటువంటి ప్రచారం తిప్పికొట్టే విధంగా అటు ప్రజల్లో కూటమి ప్రభుత్వాన్ని ఒక దోషిగా నిలబెట్టాలనే అంశాన్ని బలంగా వైసీపీ తీసుకెళ్లింది. ఇదే అంశం ఇది ఎంతవరకు ఏదైతే మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించి అంటే దేవాలయానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారానికి ఎప్పుడు చెక్ పడుతున్నా అనేది కూడా అటు రాష్ట్ర రాజకీయ వర్గాలు అదే విధంగా సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పని. ఒక అంశాన్ని ఈ విధంగా దేవుణ్ణి రాజకీయంగా తీసుకువచ్చి ఈ విధంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి ఎక్కడా కూడా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా అంబటి రాంబాబు ముందస్తుగా ఆయన హెచ్చరికలు చేశారు. ఏదైతే మహాపాపం నిజం పేరుతో తయారు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించాలి, ఖచ్చితంగా వాటిని తొలగిస్తే ఇలాంటి వివాదాలకి తావుండేది కాదు. ఈ అంశాన్ని పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే నిన్న మాజీ మంత్రి అదే రజనీ కూడా చాలా తీవ్రంగా మాట్లాడారు ప్రెస్ మీట్ ద్వారా. ఏదైతే గల్లా మాధవి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ గల్లా మాధవి వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కూడా ఆమె చాలా తీవ్రంగా పరిగణించారు. ఒక బీసీ మహిళా నేతగా కూడా ఇళ్ల పైన దాడులు చేయటం కానీ వారిపైన కేసులు నమోదు చేసినటువంటి వ్యవహారం పైన కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే విడుదల రజనీ తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఇదే సాంప్రదాయం మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటామంటూ కూడా ఆమె మండిపడ్డారు. అదే విధంగా గల్లా మాధవి చేసినటువంటి వ్యవహారం పైన తన పార్టీలో తనకే సరైన మనుగడ లేనటువంటి నేపథ్యంలో ఆమె చేసినటువంటి సందర్భం ఆమె ఒకసారి మళ్ళీ గుర్తు చేసినటువంటి పరిస్థితి. గల్లా మాధవి వ్యవహరించినటువంటి తీరు ఒక బీసీ మహిళగా ఈ విధమైన ఆటలు ఈ విధమైన దాడులు చేయటం మీకు మంచి పద్ధతి కాదంటూ కూడా ఆమె విడుదల రజనీ మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి పేర్ని నాని కూడా తీవ్రంగా మాట్లాడారు. ఏదైతే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యవహారం పైన చంద్రబాబు లోకేష్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉంది, కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే అంబటి నివాసంలో జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ కూడా చేసినటువంటి వ్యవహారం పైన కూడా రాష్ట్ర ప్రజలకి వివరించినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు అంబటి నివాసంలో ప్రస్తుతం కుటుంబ సభ్యులతో మాట్లాడుతా ఉన్నారు. మరో 10 నిమిషాల్లో కూడా అంబటి రాంబాబు కుటుంబ సభ్యులతో పాటు అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా ముందు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం. మరి కాసేపట్లో కూడా పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు, ఎందుకంటే జరిగినటువంటి 2 ఘటనలకు సంబంధించి కూడా
ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా ఎండకట్టేటువంటి ఓకే. అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవహారం కానీ పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి మాటలు మాట్లాడతారో మరి కాసేపట్లో వైఎస్ జగన్ మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.